నేను చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు షరబ్బాయి అనే వాళ్ళ ఇంటి పక్కన నుండి చదువుకున్నటువంటి గల్లీ ఇది. కసాబ్ గల్లీతో ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఇవాళ కసాబ్ గల్లీ కసాబ్ సంఘం వారు నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నేను నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గుప్తా గారు, మేయర్ గారు, మా జిల్లా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, నుడా చైర్మన్ అందరం కలిసి కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నాం. బోనాలు సమర్పించి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. నిజామాబాద్ పట్టణం జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ కూడా సుఖ సంతోషం ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా 49వ వార్డు కసాబ్ గల్లీలో కార్యకర్త సంఘం తరఫున బోనాలు నిర్వహించడం జరిగింది. ఈ బోనాలు అనేది అంగరంగ వైభవంగా జరిపించారు వీళ్ళందరూ. ఈ సందర్భంగా కార్యకర్త సంఘం నుంచి అంగరంగ వైభవంగా జరిపించిన బోనాల పండుగ సందర్భంగా కార్యకర్త బంధువులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఎప్పుడు వీరు ఇంకా వైభవంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, వీరి బిజినెస్ అన్నీ సజావుగా జరగాలని అమ్మవార్లందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నగర ఆర్యకట్క సంఘం బోనాల పండుగ మా యొక్క ఉద్దేశం ఆర్యకట్కలది ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే సంకల్పంతో ఇది పండుగ చేయడం జరుగుతుంది. ఈ పండుగ మాకు ఇప్పుడు 24 సంవత్సరాలు దీంతో అలాగే మేము
అన్ని పార్టీలకు అతీతంగా ఈ పండుగ నిర్వహించి అందరినీ అతిథిగా పిలుస్తాము. అందరూ బాగుండాలా, పిల్ల జల్లలతో బాగుండాలి, పాడి పంట బాగుండాలా, అన్నీ బాగుండాలని మా ఒక ఉద్దేశంతో అందరినీ కలుపుకొని అన్ని పార్టీలకు అతిథిగా కలుపుకొని మేము ముంగటికెళ్ళడం జరుగుతుంది. దానికి ప్రజలు, నిజామాబాద్ ప్రజలు మాకు చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి కృతజ్ఞత అయి మేయర్ గారు వచ్చినందుకు వారికి ఇంకొకసారి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మహేష్ అన్న మేము పిలవంగానే తనకు జ్వరం వచ్చింది రాను అని అన్నారు, కానీ ఆరేకటకల పండుగకు చాలా బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు. మనం వెళ్ళాలని మహేష్ అన్న జ్వరం వచ్చినా కానీ ఆయన వచ్చి మా ఒక ఆరేకటక బోనాలకు విజయవంతం చేసినందుకు వారికి మా ఆరేకటక సంఘం కుల బంధువులు అక్కడికి వెళ్ళి వారికి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. దల్పాలన్న అట్లా అలాగే ధన్పాలన్న వచ్చిండ్రు, వాళ్ళు పిలవంగా వచ్చిండ్రు, వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై ఆరేకటక.